డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు మరోసారి ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, సీఎం చంద్రబాబు ఫోటోలను ఆర్జీవీ మార్ఫింగ్ చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీంతో నవంబర్ 10న ఆర్జీవీపై మద్దిపాడు పిఎస్లో కేసు నమోదైంది. అయితే ఇప్పటి వరకు ఆర్జీవీకి 2 సార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాలేదు. దీంతో ఫిబ్రవరి 4న విచారణకు హాజరు కావాలని మరోసారి నోటీసులు జారీ చేశారు. వాట్సాప్ ద్వారా ఆర్జీవీకి నోటీసులు పంపినట్లుగా విచారణ అధికారి శ్రీకాంత్ తెలిపారు. దీంతో ఆర్జీవీ విచారణకు హాజరవుతారా లేదా అని ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై నవంబర్ 10వ తేదీ మధ్యపాటులో రామలింగం అనే టీడీపీ కార్యకర్త ఆయన కేసు నమోదు చేయడం జరిగింది. అదే సోషల్ మీడియాలో ఒక సినిమా ప్రమోషన్స్ లో వాళ్ళ అభిమాన నాయకుడైన పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు నాయుడు, అలాగే లోకేష్ మీద అనుచిత పోస్టులు పెట్టారనే దానిపై కేసు నమోదు అవటం జరిగింది. తదుపరి నవంబర్ 10వ తేదీ ఈయన నోటీసు ప్రకాశం జిల్లా పోలీసులు రామ్ గోపాల్ వర్మకి నోటీసు జారీ చేయడం జరిగింది. అప్పుడు రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ గా విచారణకు హాజరు కాలేనని చెప్పి వాయిదా కోరటం జరిగింది. వారం రోజులు వాయిదా కోరిన అనంతరం మళ్ళీ తదుపరి విచారణకు వస్తానని చెప్పి చెప్పడం జరిగింది. 25వ తారీఖు మళ్ళీ రెండోసారి విచారణకి నోటీసు జారీ చేసినప్పటికీ రామ్ గోపాల్ వర్మ దాని 2 సార్లు నోటీసుల్ని తీసుకున్నారే కానీ ఆయన విచారణకు మాత్రం హాజరు కాలేదు. అతను అజ్ఞాతంలోకి వెళ్ళటం జరిగింది. అలాగే కోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది. నేడు మరలా అంటే రేపు వచ్చే నెల 4వ తేదీ మళ్ళీ విచారణకు హాజరు కావాల్సిందిగా ప్రకాశం జిల్లా విచారణాధికారి శ్రీకాంత్ నోటీసులు జారీ చేశారు. దీనికి కానీ విచారణకు రాని పక్షంలో పోలీసులు డైరెక్ట్ గా అయినా అరెస్ట్ చేయడానికి వాళ్ళకి అర్హత ఉంటుంది. మనీషా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.